percentage. First question, if x% of 280 is equals to 15% of 240 plus 20% of 310, then value of x is. ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే x% of 280. x% of 280 అంటే ఏంటి? ఇప్పుడు x% ఉందంటే దీన్ని మనం ఎలా రాసుకుంటాం? x/100 ఇంటూ ఇది 280 అన్నట్టు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? 15% of 240. 15% of 240 అంటే ఏంటిది? 15/100 ఇంటూ 240 అన్నట్టు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? 20% of 310. 20% of 310 అంటే ప్లస్ 20/100 ఇంటూ 310 ఇలా రాసుకోవాలి. నేను ఇది స్టెప్ బై స్టెప్స్ చెప్తాను, ఎందుకంటే తర్వాత మీరు ప్రాబ్లం చేసినప్పుడు మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. నెక్స్ట్ ఏంటిదంటే దీన్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 280x వస్తుంది. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ నేను చిన్నగా చేసి చెప్తాను. ఇప్పుడు ఈ 280ని మనం 100తోని డివైడ్ చేసినప్పుడు ఇదే 100తోని మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమైతే ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలిన వాల్యూ ఏంటిది? ఇదే. నెక్స్ట్ ఏం చేయాలంటే 15 ఇంటూ 240 చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 3600 వస్తుంది. ఈ 3600ని 100తోని డివైడ్ చేయాలి, 100 తోటి మల్టిప్లై చేయాలి, ఎందుకంటే మనం 100% ఇస్తున్నాం కాబట్టి. అప్పుడు ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 3600 ప్లస్ సేమ్ మళ్ళీ 20 ఇంటూ 310. 20 ఇంటూ 310 ఎంత వస్తుంది? 6200 వస్తుంది. మళ్ళీ దీన్ని 100తో డివైడ్ చేయాలంటే 100తో డివైడ్ ఇలా చేయాలి. ఇలా చేస్తే మీకు వాల్యూ అనేది వస్తుంది 6200. ఈ మల్టిప్లికేషన్ అనేది వేదిక్ ట్రిక్ ఉంటుంది, మల్టిప్లికేషన్ అది నేర్చుకోండి. మీరు నార్మల్ వే కన్నా వేదిక్ ట్రిక్ తోటి ఈజీగా చేసేస్తారు మల్టిప్లికేషన్, కొంచెం తక్కువ టైం పడుతుంది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇవి రెండింటిని అడిషన్ చేయండి. అడిషన్ చేస్తే 9800 వస్తుంది. ఇది 28x వస్తుంది. నెక్స్ట్ 9800/280. ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 28 1 ఇది 35లో పోతుంది. x ఈజ్ ఈక్వల్స్ టు 35 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటాను. ఇన్ కేసు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకో టైప్ చెప్తాను. నెక్స్ట్, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 7.14 ఆఫ్ 66.67 ఆఫ్ 21.87? మనకు క్వశ్చన్లో ఆఫ్ ఇచ్చిండు అంటే మల్టిప్లికేషన్ అన్నట్టు, ఒకవేళ నెంబర్ ఇస్తే ఈక్వల్స్ టు అన్నట్టు. ఓకేనా? ఇది ఒక డిఫరెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకి ఎంత ఇచ్చిండు? 7.14%లో ఉంది కాబట్టి దీన్ని 100గా రాసుకుంటున్నాం. ఇంటూ నెక్స్ట్ ఇది 66.67% కాబట్టి 100. ఇక్కడ హాఫ్ ఇచ్చింది కాబట్టి మల్టిప్లై 21.84. ఇప్పుడు దీన్ని డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఏదన్నా ఒక నెంబర్ని డెసిమల్ పాయింట్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, డెసిమల్ పాయింట్లో ఉన్నప్పుడు మనం 100తోని డివిజన్ చేస్తే 2 డిజిట్, ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని లెఫ్ట్ సైడ్ నుండి 2 డిజిట్స్ ముందుకి మూవ్ చేయాలి. అప్పుడు ఏమైతే ఇక్కడ ఒక డిజిట్, ఇక్కడ ఒక డిజిట్ అంటే ఏమవుతుంది? 0.0714 వస్తుంది. సేమ్ ఇక్కడ ఇది 100తో డివిజన్ చేయాలి కాబట్టి ఈ పాయింట్ని 2 డిజిట్స్ ముందుకి మూవ్ చేయండి. 1 డిజిట్ అయిపోయింది, 2 డిజిట్ అయిపోయింది అంటే 0.6667 వస్తుంది. నెక్స్ట్ ఇది 21.84. ఇది యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి, ఎందుకంటే దీన్ని మనం డివైడ్ చేస్తలేం కాబట్టి. డెసిమల్లో ఉన్నప్పుడు ఒక వాల్యూ దాన్ని మనం 100తోని డివిజన్ చేస్తున్నప్పుడు 2 డిజిట్స్ ముందుకి మూవ్ చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ సపోజ్ ఈ 7.2 ఉంది, దీన్ని నేను 10తో డివిజన్ చేసుకుంటున్నప్పుడు 1 డిజిట్ ముందుకి మూవ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 0.72 అవుతుంది. ఓకేనా? 10తోని డివైడ్ చేస్తేనేమో 1 డిజిట్ ముందుకి జరపాలి, 100తోని డివైడ్ చేస్తేనేమో 2 డిజిట్స్ ముందుకి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 0.0476 ఇంటూ 21.84. దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే 1.04. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు
వేదిక్లో మల్టిప్లికేషన్ ట్రిక్ ఉంటుంది, అది నేర్చుకుంటే మీరు నార్మల్ వే కన్నా ఈజీగా చేస్తారు కొంచెం తక్కువ టైంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.